అక్రమ సంబంధంపై ప్రశ్నించిన వ్యక్తిపై కానిస్టేబుల్ దాడి చేసి గాయపరిచిన ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో చోటు చేసుకుంది. బాలకృష్ణ అనే కానిస్టేబుల్ చీరాలలోని ఓ ముస్లిం యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతిరోజు ఆ ముస్లిం యువతి ఇంటికి వచ్చిపోతున్న కానిస్టేబుల్ బాలకృష్ణని ముస్లిం మత పెద్ద ప్రశ్నించాడు. అయితే నన్నే ప్రశ్నిస్తావా అంటూ ముస్లిం మత పెద్ద సలీంపై దాడి చేసి గాయపరిచాడు. సలీం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేను పేరాల మసీద్ సెంటర్ జక్కవారి వీధి. నేను పేరాల మదీనా మసీద్ కమిటీ అతను. అతను ఎవరు డిఎస్పీ ఆఫీస్లో పనిచేస్తాడంట, కానిస్టేబుల్ అంట. నేను ఎవరినైనా ఉంచుకుంటాను నా కొడక, నువ్వెవడెవరో అడ్డు చెప్పడానికి అని వచ్చి నన్ను ఇంట్లో భోంచేస్తున్నాను. బయటకు వచ్చి తిడుతున్నాడు. తిడుతూ ఉంటే ఏంటి తిడుతున్నారు ఎవరని బయటకు వచ్చేటప్పటికి ఎవరు వెనక నలుగురు ఉన్నారు. ఒక ముస్లిం అమ్మాయిని అట్టి పెట్టుకున్నాడంట. అది అక్కడ పెళ్లి చేయమని అడిగారు. అయ్యా భార్య పిల్లలు ఉన్నారు కదా, లెటర్ రాసి ఉన్నాను. నా కొడక నువ్వు నా గురించి ఎంక్వైరీ చేస్తావంటరా. నా కొడక నేను ఎవరు అనుకుంటున్నావురా, నేను కానిస్టేబుల్ రా, నేను డిఎస్పీ ఆఫీస్లో పనిచేస్తున్నాను రా. నా పేరు ఆయన పేరు బాలకృష్ణ అంటాడు అని రాయి తీసుకుని కొట్టేశాడు సార్, బూతులు తిడుతూ. అది ఎందుకు కొట్టాడో ఏంటి అనేది వివరం లేదు, నాకైతే అర్థం కాలేదు. రావడం కొట్టడం, ఎవరినైనా ఉంచుకుంటాడంట. ఎవరినైనా ఉంచుకుంటాను నేను, నీకేం పనిచేస్తున్నాను అని నన్ను నా మీద దాడి చేశాడు. మా ఆడవాళ్ళ మీద కూడా దాడి చేశాడు. చేసి వచ్చి ఇక్కడ హాస్పిటల్లో నటిస్తూ కట్లు కట్టించుకొని పడుకుంటున్నాడు.